శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన శ్రీ థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 11 ఉపదేశాత్మకత అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. దీనిలో మనం నిన్న ఏం చెప్పుకున్నామంటే గురువు యొక్క ఆవశ్యకత గురించి మనం చాలా వివరంగా దీని గురించి చెప్పుకోవడం జరిగింది. తర్వాత మనం నకిలీ గురువులు మెట్ట వేదాంతం దీని గురించి కూడా మనం నిన్న చెప్పుకోవడం మొదలుపెట్టాం అన్నమాట. శుద్ధ స్ఫటికల్ లాంటి ఆధ్యాత్మికవేత్తలు కొద్దిమంది జ్ఞానాన్ని వెదజల్లుతూ ఉంటారు. తామర తుంపరుగా పెచ్చు పెరుగుతున్న కపట వేషగాళ్ళందరూ లోకంలో గురువులుగా ఆత్మవేత్తలుగా చలామణి కావడం చూస్తున్నది. ఒక పక్కన ఆధ్యాత్మికవేత్తలు జ్ఞానులు వీళ్ళందరూ శుద్ధ స్ఫటికల్ లాంటి వాళ్ళ జ్ఞానాన్ని వెదజల్లుతూ ఉంటారు. ఒక పక్కన మహనీయులు ఉద్భవిస్తూ వాళ్ళు వెదజల్లుతూ ఉంటారు జ్ఞానాన్ని. అదే టైంలోనే తామర తంపరగా ఎంతో కపటవేషగాళ్ళందరూ నకిలీ గురువులుగా నకిలీ ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు చలామణి కావడం చూస్తున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఉంది, నకిలీ ఉంది. మనం గుర్తించడం అన్నదే ఎప్పుడు ఉంది, అసలు ఉంది. నాకు కాకపోతే ఈ కలియుగంలో ఇంకా ఎక్కువైంది. మాస్టర్ గారు ప్రస్తావించినట్టు మనకి ఈ కలియుగంలో ఇంకా ఎక్కువైపోయింది ఇదివరకటి కన్నా అన్నమాట. ఒక్కసారి పరమార్థం కోసము పరమేశ్వరుని సేవ కోసము సర్వబంధాలు తెంచుకున్న స్వామీజీలు తిరిగి శిష్యుల ద్వారా సేకరించిన ధనంతో వాహనాల్లో తిరుగుతూ భవంతుల్లో నివసిస్తూ భోగ విలాసాలను అనుభవించడం కక్కిన కూటి కోసం ఆశించే కుక్క లాంటిదే చెప్పారు స్వామీజీలు. వీళ్ళందరూ కూడా అన్నీ పరిత్యజించి వాళ్ళు వస్తారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అంటే పోవండి, అవన్నీ బలహీనతలు ఏం పోవు. ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ శిష్యుల ద్వారా ధనాన్ని సేకరించి పెద్ద పెద్ద వాహనాల్లో తిరుగుతూ ఉంటారు, భవంతుల్లో ఏసీ రూముల్లో నివసిస్తూ ఉంటారు. అవన్నీ అసలు సన్యాసాశ్రమంలో పనికిరావు, అవన్నీ చేయకూడదు అసలు. మామూలుగా భోగ విలాసాలు అనుభవిస్తూ ఉంటారు. అదంతా కక్కిన కూటి కోసం ఆశించే కుక్క లాంటిదే అని చెప్తున్నారు. అట్టివారి బోధనలో ఆధ్యాత్మిక భాషా పదజాలాలు మధురంగా కనిపించినప్పటికీ తేజింపదగినదే అని ఋషివాక్యం. అలాంటి వాళ్ళు బోధించినా సరే అదే మధురంగా ఉండవచ్చు, కానీ తేజింపవలసినదే. మనం మాత్రం వాటిని తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు అట్లాంటి వాళ్ళు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. శ్రీ సాయి నిజమైన ఫకీర్లు చాలా అరుదు అన్నారు బాబా. చెప్పారు, అప్పట్లోనే చెప్పారు బాబా, నిజమైన ఫకీర్లు చాలా అరుదు. సాక్షాత్ సాయినాథుల వారు చెప్పారు, అప్పుడే హెచ్చరించారు మనకి, నిజమైన ఫకీర్లు చాలా అరుదు అని చెప్పారు. భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, క్రీస్తు, మహమ్మద్, కబీరు, ఇంకెందరో జ్ఞానులు అవధూతలు జీవితాన్ని పరిశీలిస్తే సింపుల్ లివింగ్ హై థింకింగ్గా జీవితాలు ఉండాలన్నది తెలుస్తున్నది. ఇంతటి మహనీయులందరి జీవితాలు పరిశీలిస్తే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ అట్లా ఉన్నారు వాళ్ళు. ఇప్పటి నకిలీ గురువుల్లాగానో అట్లా లేరు, నకిలీ ఆధ్యాత్మికవేత్తల్లాగా అలా లేరు వాళ్ళు. వాళ్ళ జీవితాలు చూడాలి ఎట్లా ఉన్నాయో. సింపుల్ లివింగ్ హై థింకింగ్. ఇదే మనకి ఈ నకిలీ ఆధ్యాత్మికతలో ముఖ్యంగా కనిపించేది ఏంటంటే వాళ్ళ జీవితాల్లో చూసేటువంటి అవకాశాన్ని మనకి ఇవ్వరు, ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వరు. కానీ ఇప్పుడు మాస్టర్ గారు అట్లా చూస్తే అది ఒక ఓపెన్ బుక్లా ఉండేది, చూడొచ్చు మనం. అట్లా ఉండేది వారి జీవితం. తాను బోధించిన దాన్ని ఆచరించి చూపగలవాడే ఆచార్యుడు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. దీనికి ఎగ్జాంపుల్గా రామకృష్ణ పరమహంస గారి బోధ దాంట్లో చెప్పుకున్నాం మనం. తాను బోధించిన దాన్ని ఆచరించి చూపగలవాడే ఆచార్యుడు. ఏం బోధించారో అదే వాళ్ళ ఆచరణలో ఉంటుంది, ఏది ఆచరించారో అదే వాళ్ళు చెప్తారు. అట్లా ఉంటుంది. ఆత్మ పరిపాకం లేక తాము తరింపకనే ఇతరులను తరింపజేయ పూనుకోవడం
నరకహేతువు, ఆత్మ పరిపాకం వాళ్ళకు ఉండదు. అది లేకుండానే వాళ్ళు తరించకుండా పక్క వాళ్ళని తరింపజేయాలని చూస్తారు. ముందు వాడు తరింపజేసుకోవాలి కదా, అది లేదు. వాడు తరించడు, ఎందుకంటే వాడికి ఆత్మ పరిపాకం లేదు, వాడు తరించే మార్గమే లేదు వాడికి. అట్లాంటప్పుడు ఏం చేస్తాడు? వీడు అందరినీ తరింపజేస్తాడా? నరకహేతు ఒకటి, అది నరకానికి వెళ్తాడు వాళ్ళు. అట్టి వారి బాధ స్వీకరించడం కూడా శాస్త్రాల్లో నిషేధించబడింది. ఇట్లా నకిలీ ఆధ్యాత్మికవేత్తల యొక్క బోధని స్వీకరించడం కూడా మనకి శాస్త్రాల్లో నిషేధించబడినదట. శాస్త్రవాక్యం కూడా నకిలీ గురువులు చెప్పే బోధ స్వీకరించకూడదు అన్నది. అసలు వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి. అది అటు ఒక ఇతిహాస ఉదాంతాన్ని చెప్తారు. ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. ఒక ఇతిహాస ఉదాంతం చెప్పారట మాస్టర్ గారు. అదేంటో చదువుకుందాం. శ్రీ మాస్టర్ గారు, శ్రీరాముడు సర్వులను పుష్పక విమానంలో అయోధ్యకు తీసుకొని పోతుండగా ఒక గజ్జి కుక్క లక్ష్మణుని దగ్గరికి వచ్చి తనను కూడా అందులో కొనిపొమ్మని కోరగా రాముడు దానిని పిలిచి దానికి అలా హీనజన్మ కలగడానికి కారణం అడగగా, ముందటి జన్మలో ఆత్మజ్ఞానం లేకనే తాను జ్ఞాని వలనే నటించి తన దుష్ట నడవడిని సమర్థించుకునే రీతిన ధర్మాన్ని తారుమారు చేసి శిష్యులకు బోధించిన కారణంగా తనకిట్టి హీనజన్మ ప్రాప్తించింది. తన వంచనకు గురైన వారంతా గజ్జి పురుగులై ఈ జన్మలో తనను పట్టి రక్తం పీలుస్తున్నారని ఆ కుక్క చెప్పింది. చూడండి ఎంత ముఖ్యమైన విషయమో చూడండి. మాస్టర్ గారు చెప్పారు ఇది. శ్రీరాముట్టండి సర్వులను పుష్పక విమానంలో అయోధ్యకు తీసుకుపోతున్నట్టు ఆయన. అదే సీతాపహరణం, తర్వాత ఏమో రావణాసుని చంపేయడం, తర్వాత సీతమ్మ వారిది అగ్ని ప్రవేశం అన్నీ అయిపోయిన తర్వాత అందరినీ ఆయన పుష్పక విమానంలో అయోధ్యకు తీసుకెళ్ళిపోతుంటే ఒక గజ్జి కుక్క లక్ష్మణుడి దగ్గరకు వచ్చింట. లక్ష్మణుడి దగ్గరికి వచ్చి తనను కూడా అందులో కొనిపోమ్మని అడిగిందట ఆ గజ్జి కుక్క. నన్ను కూడా పుష్పక విమానంలో మీతో పాటు అయోధ్యకి తీసుకెళ్ళండి నన్ను అడిగిందట. రాముడు దానిని పిలిచి అలా హీనజన్మ కలగడానికి కారణం అడిగేట. అదేంటి, ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నావు, ఇంత హీనమైన జన్మ నీకు ఎందుకు వచ్చింది అని రాముడు కారణం అడిగితే అది చెప్పింట. ముందుటి జన్మలో ఆత్మజ్ఞానం లేకనే, ముందు జన్మలో ఏం జరిగిందంటే ఆత్మజ్ఞానం లేకుండానే తాను జ్ఞాని వలె నటించి నేనే జ్ఞానిని, నేనే గురువుని అని చెప్పి నటించి తన దుష్ట నడవడిని సమర్థించుకునే రీతిన ధర్మాన్ని తారుమారు చేసి శిష్యులకు బోధించాడట. ఏం చేశాట? తన దుష్ట నడవడిని సమర్థించుకునే రీతిన ధర్మాన్ని తారుమారు చేసి చెప్పాడట శిష్యులకి. ధర్మం చెప్పాలి కదా, అది లేదు. శిష్యులకి ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. ఆయనకి ఆ గురువుకి అనుకూలంగా ఉన్నట్టుగా దొంగ గురువుకి అనుకూలంగా మార్చుకుని చెప్పడం మొదలుపెట్టాట, బోధించాట. కారణంగా తనకిట్టి హీనజన్మ ప్రాప్తించింది. ఆ కారణం వల్ల తర్వాత జన్మలో గజ్జి కుక్కగా పుట్టాట అతను, ఆ నకిలీ గురువు. చూడండి, అప్పుడు రాముడు జాలి చెందాడు, అయ్యో అని. తన వంచనకు గురైన వారంతా గజ్జి పురుగులై ఈ జన్మలో తనను పట్టి రక్తం పీలుస్తున్నారని ఆ కుక్క చెప్పింది. ఎవరైతే ఆయన దగ్గర భక్తులుగా శిష్యులు అనుకుని ఉండిపోయి అక్కడ వంచనకు గురయ్యారో, ఈయన వంచనకి, వాళ్ళంతా గజ్జి పురుగులు అయిపోయారట ఈ జన్మలో. అయిపోయి ఈ జన్మలో ఈ గజ్జి పట్టిన కుక్క ఉంది కదా, దాన్ని రక్తం బట్టి పీలుస్తున్నారట. దాని రక్తాన్ని, దాన్ని పట్టుకుని వాడు వంచనకు గురైన వాళ్ళంతా గజ్జి పురుగులు అయిపోయి వాడిని పట్టుకుని పీకుతున్నారట. ఆ కుక్క చెప్పింది ఇది జరిగిందని చెప్పింది. చూడండి, దీన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ గురువులుగా చలామణి అయ్యే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాముడి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఇది, శ్రీరాముల వారి దగ్గర. ఆ చెప్పిన వాడేమో గురువుగా నకిలీగా చలామణి అయిన వాడేమో తర్వాత జన్మలో గజ్జి కుక్కగా పుట్టాట. వాడిని ఆశ్రయించిన వాళ్ళందరూ ఆ కుక్కని పీకు తినే గజ్జి పురుగులుగా పుట్టారట. ఏంటి చూడండి ఎలా ఉందో. అందుకే మాస్టర్ గారు అంతా ఇదిగా చెప్పారు. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి, నిజమైన మహనీయులు అట్లా ఉంటారు.
నిజమైన సద్గురువులు ఎట్లా ఉంటారు, వారినే ఆశ్రయించాలి. నకిలీ గురువులు ఎట్లా ఉంటారు, ఇవన్నీ చెప్పారు మాస్టర్ గారు. ఎందుకు చెప్పారు? మన శ్రేయస్సు కోసం. మన శ్రేయస్సు ఎవరు కోరుకుంటారు? మహాత్ములే కదా. భగవంతుడే మన శ్రేయస్సు కోరుకుంటాడు. తప్పుదారిలో వెళ్లకుండా మన చేయి పట్టుకుని ఆపుతారు. అందుకని ఆయన చెప్పింది వినాలి కదా. వినకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఫ్యూచర్లో కూడా ఉంటారేమో. జాగ్రత్త చెప్పారు మాస్టర్ గారు. మనకి ఇంకా బాబాని ఆశ్రయించిన తర్వాత ఎవరితోటి పని? ఎక్కడికెక్కడికో పరిగెట్టడం ఎందుకు? మాస్టర్ గారు చెప్పారు కదా, హాయిగా పారాయణ చేసుకోండి, మీ ఇంట్లో మీరు సత్సంగం చేసుకోవడమే. షిరిడి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, హాయిగా మాస్టర్ గారి సన్నిధికి వెళ్ళొచ్చు, అమ్మగారి సన్నిధికి వెళ్ళొచ్చు. ఇంకంతకన్నా ఇంకేం కావాలి? మాస్టర్ గారి గ్రంథాలు ఉన్నాయి, పిలిస్తే పలికే ఆయన ఉన్నారు మనకి. సాయినాథ్ సాక్షాత్తు దత్తాత్రేయుడు ఉన్నాడు మనకి కదా. ఆయనే బాబాగా ఉన్నారు, మాస్టర్ గారుగా ఉన్నారు, అమ్మగారుగా ఉన్నారు, ఎంతోమంది అవధూతలుగా ఉన్నారు. సాక్షాత్తు దత్తస్వామి. ఇంకంతకన్నా ఇంకేం కావాలి మనకి? ఎందుకు వెంపర్లాట కదా. ఇది అది అది అసలు మాస్టర్ గారి గ్రంథాలు మించిన బోధ ఇంకెక్కడ లేదు. అలా చెప్పగలిగే వాళ్ళు కూడా ఎవడు లేడు. షూర్ అది ఇంకెవరూ లేరు. అంతకన్నా మించింది ఎక్కడ? బాబా కన్నా మించింది ఇంకెక్కడ ఉందండి? దత్తస్వామి కన్నా మించింది ఇంకెక్కడుంది మనకి? ఆయనే కదా గురువుగా వచ్చింది, దత్తస్వామే కదా. ఆయన రూపాలే కదా వీరందరూ. అందుకని చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. పూర్ణజ్ఞానులు, మహాత్ములు, జీవనదులు లాంటి వారు, నకిలీ గురువులు మురిక్కాలవలు లాంటి వాళ్ళని చెప్పారు మాస్టర్ గారు. వెళ్ళి మురిక్కాలవలకు వెళ్తామా? హాయిగా జీవనదులతోటి వాటితో పాటు మనం పయనిస్తూ వెళ్తామా? మురిక్కాలవలతో పాటు వెళ్తామా? అది మనం డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. అట్లాంటి గురువుల దగ్గర ఉన్నామంటే వెంటనే అక్కడ వదిలేసి రావాలి. వదిలేయాలి అంతే. ఏం చేయలేరు, ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే బాబా కన్నా మాస్టర్ గారి కన్నా శక్తివంతులు ఎవరూ కాదు. గుర్తుపెట్టుకోవాలి. అది భయపడక్కర్లేదు ఈ విషయంలో. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రశ్నించం. వాళ్ళని ఎందుకు ఎట్లా ఉన్నావు అని అడగం. సద్గురువు అంటే ఇది కదా, ఇట్లా ఉండాలి కదా, ఏంటి ఎట్లా ఉన్నావు అని అడగం. మన భయం కదా. వాళ్ళు ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కాదన్న దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చెప్పలేరు. వాళ్ళకి ఈగో దెబ్బతింటుంది. ఇంకా మేము కాదని అనలేరు వాళ్ళు. ఒక స్టేజ్కి ఆల్రెడీ వాళ్ళు చలామణి అయిపోతుంటే ఇంకా మళ్ళీ కాదని చెప్పలేరు. వాడు తప్పు ఒప్పుకోలేరు. ఒప్పుకుంటే చాలా మంచిది, శిక్ష తగ్గుతుంది, ఏమో క్షమిస్తారేమో కూడా ఆయన. కానీ అంత ఈజీ కాదు. వాళ్ళు ఒప్పుకోలేరు. కాదన్న విషయం చెప్పరు. మేము కాదని చెప్పరు. మేము గురువులు కాదని గాను ఇవన్నీ చెప్పరు వాళ్ళు. ఆ కీర్తి ఎక్కడ పోతుందో, పలుకుబడి ఎక్కడ పోతుందో, లేకపోతే వచ్చే ధనం ఎక్కడ పోతుందో, ఎన్నాళ్ళు ఇలా నేను చలామణి అయ్యాను, ఇప్పుడు ఒప్పుకుంటే తప్ప ఏమవుతుందో, అట్లా ఉంటుంది కదా. అందుకని మనం జాగ్రత్త పడాలి. తెలిసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే భద్రమైన మార్గం చెప్పారు మనకి మాస్టర్ గారు. మనకు బాబా ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి. అంతకని ఇంకేం కావాలి? హాయిగా నిజమైన మహాత్ముల సన్నిధికి ఏ మహాత్ములైనా సరే హాయిగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. అంతే కదా. అంతకన్నా ఇంకేం కావాలి? మన ఇంట్లో ఎటు ఆయన ఉన్నారు, పట్టణ రూపంలో ఉన్నారు, అంతటా నిండి ఉన్నారు. ఆయన చదువుకుంటున్నాం కదా మనం. అది అందుకని చాలా ముఖ్యమైనది ఇది. నేను చెప్పింది ఇది, మనం అనుకున్నది. శ్రీ రాకాడి బాబా గారు, మనం రాకాడి బాబా గారి చరిత్రలో మనం చదువుకున్నాం దీని గురించి. ఎవరు నిన్ను ప్రేమించినా ద్వేషించినా పర్వాలేదు, ఈనాటి గురువుల్లాగా ఎదుటివారు మెప్పు కోసం కపటం బోధించవద్దు, సత్యవాది లోక విరోధి అని భరద్వాజతో అన్నట్లు వివరిస్తారు. ఇక్కడ మనకి రాకాడి బాబా చరిత్రలో రాకాడి బాబా గారు మాస్టర్ గారితో చెప్తారు ఈ మాటలు. ఎవరు నిన్ను ప్రేమించినా ద్వేషించినా పర్వాలేదు,
నిన్ను ఎవరైనా ప్రేమించని ద్వేషించని ఏమీ పర్వాలేదు. ఈనాటి గురువుల్లాగా ఎదుటివారి మెప్పు కోసం కపటం బోధించవద్దు. ఇప్పటి గురువుల్లాగా ఎదుటివాడి మెప్పు కోసం కపటం చెప్పొద్దు. ఏది సత్యమో అదే చెప్పని చెప్పారు. ఇది మనకు కూడానండి కదా. ఆనాడు రాకాడి బాబా గారు మాస్టర్ గారితో అన్నారు, కానీ మనకు కూడా కపటం ఎప్పుడు చెప్పకూడదు. అంటే మన గురువులం ఏం కాదు, కానీ ఎవరికైనా చెప్పేటప్పుడు చక్కగా మాస్టర్ గారు ఏం చెప్పారో అది చక్కగా చెప్పడం అంతే. కపటంగా మాత్రం చెప్పకూడదు. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సత్యవాది లోక విరోధి అంతే కదండి. సత్యం చెప్పేవాడు లోకానికి విరోధి. అలా అని భయపడితే ఎట్లా కదా. మనం చదువుకున్నాం, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది, అది అని చెప్పి చదువుకున్నాం మనం. అందుకని మన రెస్పాన్సిబిలిటీ ఏది సత్యమో అదే చెప్పాలి, చెప్పవలసిన రీతిలో అని భరద్వాజ్తో అన్నట్లు వివరిస్తారు. ఆయనే చెప్పారు రాకాడి బాబా గారు మాస్టర్ గారితో. ఇది భగవంతుని బానిసగా పేద ఫకీరుగా చింకిగుడ్డలతో జీవితాన్ని గడిపిన శ్రీ షిరిడీ సాయి లాంటి సద్గురువులకు జిలుగు వస్త్రాలతో అడుగు దూరం వెళ్ళాలన్నా కాడిలాకారులు కావాలనే నేటి గురువులకు పోలిక ఎక్కడా అని ఉద్ఘోషిస్తారు శ్రీ భరద్వాజ గారు. భగవంతుని బానిసగా పేద ఫకీరుగా చింకిగుడ్డలతో జీవితాన్ని గడిపారు శ్రీ షిరిడీ సాయి. అలాంటి సద్గురువులకు జిలుగు వస్త్రాలతో అడుగు దూరం వెళ్ళాలన్నా కాడిలాకారులు కావాలనే నేటి గురువులకు అడుగు దూరం వెళ్ళాలన్నా వాళ్ళ పెద్ద కారు కావాలి. కారులో తప్ప మంచి ఏసీ వేసుకొని పెద్ద కారు ఉంటుంది, మంచి కాస్ట్లీ కారు, ఆ కారులో తప్ప వెళ్ళు. అలాంటి ఈ నేటి గురువులకి బాబాకి అసలు పోలిక ఎక్కడ అన్నారట మాస్టర్ గారు. బాబా ఎలా ఉన్నారు? ఆయన ఎప్పుడు భగవంతుని బానిసగా ఉన్నారు, పేద ఫకీరుగా ఉన్నారు. ఆయన చేస్తున్నా సరే అన్ని లీలలు ఆయన అంతా ఆయన గురువు వలన జరుగుతున్నాయని చెప్పారు. మాస్టర్ గారు కూడా అదే మాట చెప్పారు, అంతా బాబా చేస్తున్నారని చెప్పేవారు. ఆయన చేస్తున్నట్టుగా అసలు తెలియనిచ్చేవారు కాదు. అల్లా అచ్చా కరేగా అనేవారు బాబా, అల్లా మాలిక్. ఇవన్నీ అంటే ఆయన చేస్తున్నారని ఆయన ఎన్నడూ చెప్పుకునేవారు కాదు. భగవంతుని బానిసగా పేద ఫకీరుగా చింకిగొడ్డలతో జీవితాన్ని గడిపిన శ్రీ షిరిడీ సాయి లాంటి సద్గురువులకు ఆ బాబా యొక్క వస్త్రధారణ కూడా మనకు తెలుసు. ఆయన ధరించింది ఎప్పుడు తెల్లని కోరా వస్త్రాలు, అవి చింకిగొడ్డలు. అలా జీవితాన్ని గడిపిన శ్రీ షిరిడీ సాయి లాంటి సద్గురువులకు జిలుగు వస్త్రాలతో అడుగు దూరం వెళ్ళాలన్నా కాడిలాకారులు కావాలనే నేటి గురువులకు పోలికెక్కడ? మంచి జిలుగు వస్త్రాలు, చాలా చక్కటి వస్త్రాలు కట్టుకుని ఉంటారు కదా. అలాంటి వాళ్ళకే అడుగు దూరం వెళ్ళాలన్నా కార్లు కావాలి. బాబా పాదచారి నడిచేవారు ఆయన, తెలుసు కదా. మాస్టర్ అందులో మనకి రాశారు సాయిలీలామృతంలో. నడిచేవారు, ఆయన పల్లకి కూడా ఎక్కలేదు. ఆయన పాదుగులు పెట్టి తీసుకెళ్ళారు, దాంట్లో ఆయన ఎక్కనన్నారు, అంతే నడిచి వెళ్ళారు. చూడండి, అసలు మనం అందులో చదువుకోలేదు. ఇవన్నీ ఆడంబరాలు, వేషభాషలు. సంఘజీవియగు మనిషి కట్టు బొట్టు కూడు గూడు అవసరం. మనం ఏమిటి? సంఘజీవులం. మనం అందరం మనుషులు. మనకి కట్టు బొట్టు కూడు గూడు ఇవన్నీ మనకి అవసరాలు, మన అవసరాలు చెప్తున్నారు. అంతటితో ఆగక యోచన ఉండాలి మనిషికి. అంతటితో ఆగడం ఉండదు, లేకుండా యోచన ఉండాలి మనకి, ఆలోచన, మైండ్తో కాస్త ఆలోచించడం అనేది ఉండాలి మనిషికి. సత్సంగాలకు, పూజలకు, ఉత్సవాలకు వెళ్ళే స్త్రీ పురుషులు ఆధునికత పేరిట ఆడంబరాల్లో, అలంకారాల్లో మునిగి తేలరాదు. చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ. సత్సంగాలకు, పూజలకు, ఉత్సవాలకు వెళ్ళే స్త్రీ పురుషులు ఆధునికత పేరిట, ఆధునికత అనే మోడ్రన్ లివింగ్ అనే పేరుతోటి మనం ఆడంబరాల్లో చాలా ఆడంబరంగాను, వేషాలంకారాలు, బాగా వేషాలు అవన్నీ వేసుకుని మునిగి తేలరాదు. అలాంటి వాటిల్లో
మునిగి తేలకూడదు అని చెప్తున్నారు. మనం సత్సంగం చేసుకుంటున్నామంటే మాస్టర్గా చెప్పారు సత్సంగం భజన గ్రంథంలో ఎట్లా చేసుకోవాలో, ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా, ఎంత చక్క సింపుల్గా చేసుకోవాలో చెప్పారు. ఆడంబరాలు లేకుండా చేసుకోవాలని చెప్పారు. మెయిన్ భక్తి అక్కడ, ఆడంబరం కాదు. ఎంతో ఆడంబరంగా చేసుకుంటూ భక్తి లేకపోతే వేస్ట్ కదా, అది ఏం లేదు. ఆయన ఏమీ తీసుకోరు, మన మనస్సునేమి తీసుకోరు, మన మనసులో స్థానం ఉండదు అప్పుడు కదా. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, ఆడంబరాలతో ఉండకూడదు, ఆధునికత పేరిట అట్లాంటి వస్త్రధారణ కూడా పనికిరాదని చెప్పారు. వేషాలంకారాలు వీటిలో మునగరాదని చెప్పారు. మన సత్సంగం భజన గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం ఎట్లా ఉండాలి స్త్రీ పురుషులు అన్నది. శుభ్రత కొంతవరకు అవసరం, శుభ్రత అనేది కొంతవరకు అవసరం. ఎదుటివారి హృదయాలు న్యూనతను అసూయని చెందని రీతిన మనము నడుచుకోవాలి. ఎదుటివారి హృదయాలు, ఎదుటివాళ్ళ మనసులు న్యూనతను అసూయల్ని చెందని రీతిన మనం నడుచుకోవాలి. ఎదుటివాడు మనల్ని చూసి వాళ్ళు న్యూనతగా ఫీల్ అవ్వకూడదు, అసూయ చెందకూడదు. ఎదుటివాడు మనల్ని చూసి అట్లా నడుచుకోవాలట మనం, అలా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళామంటే అట్లా ఉండాలి. ఎదుటి వాళ్ళు మనం చూసి అసూయ చెందని రీతిలో వాళ్ళు అయ్యో ఇదేంటి నేను ఇట్లా ఉన్నా వీళ్ళందరూ ఇట్లా ఉన్నారే అని. జనరల్గా ఇట్లాంటి ఫంక్షన్స్లో అలాంటి చోట జరుగుతాయి చూడండి. అందుకే అవి సరిగ్గా ఉండవు. ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఇవేమి ఫంక్షన్స్ కానీ సరిగ్గా ఉండవు. ఎందుకనంటే కారణం ఇదే, పేద ధనిక ఇట్లాంటి అన్ని భేదాలన్నీ వస్త్రధారణ ఇవి ఇలాంటి చోట్లన్నీ వస్తూ ఉంటాయి. ఏమనిపిస్తుంది వెళ్ళేటప్పుడు, అబ్బో అందరూ మంచి మంచి చీరలు కట్టుకుంటారేమో, మనం ఈ చీర కట్టుకుంటే బాగుండదేమో అనిపిస్తుంది కదా. ఫంక్షన్స్లో అట్లాగే కదా అవుతూ ఉంటుంది. పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది చాలా. మొన్న ఎవరితోటో మాట్లాడుతున్నాను, ఆవిడ చెప్తుంది 50,000 పట్టు చీర ఊరికే కొనేయట్లేదండి అనేదో ఉంది. నేను 50,000 పట్టు చీర, గుండె గుబేలు మంది నాకు అసలు. 50,000 పట్టు చీరటండి ఊరికే కొనేయట్లేదు అన్న బాబా, నేను కొన్న తల్లి అనుకున్నాను. అసలు అట్లా ఉందండి పరిస్థితి. పండగలకు కూడా కొనేసుకుంటారట అట్లా 50,000 పట్టు చీర. అలా అయిపోయింది ప్రపంచం. ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుందన్నమాట. వాళ్ళకి ఏమవుతుంది అప్పుడు, అట్లా మెయింటైన్ చేస్తారు కాబట్టి అట్లాంటి వాళ్ళతోటే ఉంటారు. అలాగే ఉండే వాళ్ళతోటి, అంత కాస్ట్లీ చీరలు కట్టుకునే వాళ్ళు, అలా నగలు పెట్టుకునే వాళ్ళతోటే వాళ్ళు ఉంటారనమాట. అలా ఉంటుంది. పాపం మామూలుగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఉన్న దాంట్లో మంచిది కట్టుకుని ఉన్న దాంట్లో నగలు పెట్టుకుని వస్తారు ఫంక్షన్స్కి. నేను చెప్పేది వాళ్ళకి ఏమవుతుంది, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళని చూసారా. ఇట్లా జరుగుతూ ఉంటాయి. అది అట్లాంటి భేదభావాలు లేకుండా ఉండాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకునేటప్పుడు. సత్సంగాలకు, పూజలకు, ఉత్సవాలకు వెళ్ళే స్త్రీ పురుషులు ఆధునికత పేరిట ఆడంబరాల్లో, వేషాలంకారాల్లో మునిగి తేనరాదు. శుభ్రత కొంతవరకు అవసరం. చక్కగా ఉతికిన బట్టలు అలా శుభ్రంగా కట్టుకోవాలి అంతవరకు. ఎదుటివారి హృదయాలు న్యూనతను అసూయని చెందలే రీతిన మనం నడుచుకోవాలి. ఎదుటివాళ్ళు న్యూనత చెందకూడదు, అసూయ చెందకూడదు. మనల్ని చూసి ఆ రీతిలో మనం నడుచుకోవాలట. అన్న వస్త్రాలకు కరువై బాధపడే వారి కళ్ళెదుట కలవారి ధనం అమానుషంగా వ్యర్థమవుతుంటే పేదల హృదయాలు శపిస్తాయి అంటారు శ్రీ భరద్వాజ గారు. అన్న వస్త్రాలకు కరువై బాధపడే వారి కళ్ళెదుట, వాళ్ళు తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, అట్లాంటి వాళ్ళ కళ్ళెదుట కలవారి ధనం అమానుషంగా వ్యర్థమవుతుంటే, డబ్బున్న వాళ్ళ ఎదుట ధనాన్ని అలాగా వ్యర్థం చేస్తూ ఉంటే పేదల హృదయాలు శపిస్తాయి. వాళ్ళు శపిస్తారట, అయ్యో మేము మాకు తిండి గుడ్డ లేక మేము బాధపడుతుంటే వీళ్ళు ఇంత విలాసాలుగా ఇట్లా ఉన్నారా, ఇంత వ్యర్థం చేస్తున్నారా.
పార్టీలు చేసుకుంటారండి, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎన్ని వెరైటీలు అక్కడ! ఎన్ని తినేస్తామండి మనిషి అన్నవాడు? ఆకలి కొంతవరకు అక్కడికి ఆగిపోతుంది. ఆ రోజేమో ఆకలి విపరీతంగా వేసేసి ఏదో కుంభకర్ణుల్లాగానో అట్లా తినం కదా, బక్కాసురుల్లాగానో కదా, అంత తిన్నాం కదా. ఎన్ని వెరైటీలు ఉంటాయి. అంత అవసరమా? పెళ్ళి అట్లా చేయాలా, బర్త్డే పార్టీలు అలా చేయాలా, ఫంక్షన్స్ అట్లా చేయాలా? రుచికరంగా ఉండి కొన్ని ఏవో పెట్టుకుంటే సరిపోతుంది కదా డిషెస్. ఇదివరకు చక్కగా ఉండేవండి పెళ్ళిళ్ళు, ఎంత హాయిగా ఉండేది. ఎంత ఆడంబరాలు లేవు, ఏమి లేవు, ఎంత బాగుండేది. ఇప్పుడు ఎంత వేస్టేజ్ చూడండి. ఆ కాసేపటికి అంత అట్లా చేయాలా? పాప తిండి గుడ్డ లేనివాడు చూసి ఏమనుకుంటాడు వాడు కదా. ఏంటి ఇంత వ్యర్థంగా ఎట్లా చేస్తున్నారు? సగం సగం తింటారు, పక్కన ఇట్ట పడేస్తారు ఆ ప్లేటు. అవునా? ఎందుకంత వాడంత పెట్టడం ఎందుకు అక్కడ? వీడన్నీ వేసుకోవడం ఎందుకు? అవన్నీ పడేయడం ఎందుకు? ప్రకృతి ఎంత మనకిస్తుందండి. అట్లా పాడు చేయమని కాదు కదా. హాయిగా నువ్వు తిని కడుపు నింపుకో, 10 మందికి తిండి పెట్టు, తిండి లేని వాడికి. అందుకిచ్చింది ప్రకృతి మనకి. అవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మనం ఏదైనా సరేనండి తలపెట్టినప్పుడు ఇలాగే అనుకోవాలి, గుర్తెచ్చుకోవాలి. ఏంటి ఎట్లా చేసుకుందాం, మాస్టర్ గారు అసలు ఏం చెప్పారు కదా. మనం ఎట్లా చేయొచ్చు కదా. పోనీ ఇతరులు సరే అట్లా ఏడుస్తున్నారు, వదిలేయండి. మనం అట్లా వాడిని చూసి మనం తగలడకూడదు. మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి, మనం ఎట్లా చేయాలో ఆలోచించుకోవాలి. ఇవన్నీ శిష్యుల నుండి ఇక్కడ చెప్పింది గుర్తుపెట్టుకోవాలి మనం. అన్న వస్త్రాలకు కరువై బాధపడేవారి కళ్ళెదుట కలవారి ధనం అమానుషంగా వ్యర్థమవుతుంటే పేదల హృదయాలు శపిస్తాయి అంటారు శ్రీ భరద్వాజ్ గారు. చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. శిష్యుల నుండి సేకరించిన ధనంతో ఆశ్రమాల పేరిట భవనాల్ని, వాహనాన్ని, విలాస వస్తువుల్ని ఏర్పరచుకుని ఎట్టి ధర్మబోధ చేయించని ఆశ్రమవాసులకు, గురువులకు, స్వాములకు శ్రీ సాయి ఆచరణ, నమ్రత, నిరాడంబరత, కనువిప్పు కలిగించాలి. ఇక్కడ ఏం చెప్పారు? శిష్యుల నుండి సేకరించిన ధనంతో, పాపం భక్తులు, శిష్యులు వీళ్ళందరూ సమర్పించుకుంటూ ఉంటారు కదా. ఆ ధనంతో ఆశ్రమాల పేరిట భవనాలని, పెద్ద పెద్ద ఆశ్రమం పేరుతో పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటారు. వాహనాలని, విలాస వస్తువుల్ని, ఏసీలు పెట్టుకుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. అవన్నీ ఏర్పరచుకుని ఎట్టి ధర్మబోధ చేయని, ధర్మబోధ ఏం చేయరు, ఎందుకంటే వీడే ఆచరించట్లేదు కదా. ఏం చెప్తాడు? చేయించని ఆశ్రమవాసులకు చేయించరు కూడాను. అలాంటి ఆశ్రమవాసులకు, గురువులకు, స్వాములకు శ్రీ సాయి ఆచరణ, నమ్రత, నిరాడంబరత, కనువిప్పు కలిగించాలి. బాబా యొక్క ఆచరణ, ఆయన యొక్క నమ్రత, ఆయన నిరాడంబరత, ఇవన్నీ కనువిప్పు కలిగించాలి. అందుకే బాబా జీవిత చరిత్ర చదువుకోవాలి అందరూ చదవాలి. అది అందుకోసమే. అలాగే మారుతుంది సమాజం, లేకపోతే వేరే ఛాన్స్ లేదు. మాస్టర్ గారి గ్రంథాలు చదువుకొని మారడం తప్ప వేరే ఇది లేదు. అందుకోసమే ఇవన్నీ జరిగేది. ఎవరికైనా గ్రంథాలు ఇవ్వడం కానీ, మనం పారాయణ చేయమని, సత్సంగాలు చేయడం కానీ, ఇవన్నీ జరిగేది అందుకోసమే అని చెబుతూ, ఉత్తమమైనదని తెలిసి కూడా ఆచరించని వాడిని అధముడు అంటారు. ఉత్తమమైనదని తెలిసి కూడా ఆచరించిన వాడిని అధముడు అంటారు శ్రీ భరద్వాజ్ గారు. మనకు తెలుసు ఏది ఉత్తమమైనదో ఏది కాదో మనకు తెలుసు, మంచి చెడులు మనకు తెలుసు. కానీ ఆచరించకపోతే వాళ్ళని అధములు అంటారట. సంఘంలో ఉన్నంత వరకు సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయే అన్నట్లు ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు భాగం పంచుకొని జీవించాలి. అందుకే ఏం చెప్పారు మనకి? సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడబోయే, మన సంపాదనలో కొంత మనకి పోను, మిగిలిన వాటినైనా కనీసం పొరుగు వారికి సహాయపడడానికి మనం వినియోగించాలి.
ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు భాగం పంచుకొని జీవించాలి. ఒకరి కష్టంలో మరొకరు భాగం పంచుకోవాలి. ఎవరికైనా కష్టం కలిగిందంటే వాళ్ళు సహాయం చేసేలా ఉండాలి. ఇటు ధన రూపంలో కావచ్చు, లేకపోతే అది లేని వాళ్ళు వేరే శారీరకంగా కూడా చేయొచ్చు వాళ్ళకి. అట్లాంటివన్నీ భాగం పంచుకొని జీవించాలి. ఒకరి సంపద ఒకటిదే కాదు, ఒకటి సంపద ఏమో ఒకటిదేం కాదట, అందరిదేట. ఒకటి సంపాదించాడంటే అందరిదేట, అలాగే ఇంకొకటి మళ్ళీ అందరిదే అది. అట్లా గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. అందరిది అనే గొప్ప సామ్యవాద సిద్ధాంతాలని, భావాల్ని ప్రజలకు అందిస్తున్నారు శ్రీ ఆచార్యులు వారు. ఇదండి చాలా అసలు ఎంతో అద్భుతమైన విషయాలు మనకి చెప్పారు ఇక్కడ మాస్టర్ గారు. మనం ఎట్లా జీవించాలి ఏంటి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకొని మనం ఏదైనా చేస్తూ ఉండాలన్నమాట. ఏదైనా తలపెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. సత్సంగం కూడా, అందుకే సత్సంగం భజన గ్రంథం మనకు అందించారు. ఎట్లా ఉండాలి సత్సంగం అంటే ఎట్లా ఉండాలి అన్నదాన్ని చాలా చక్కగా మాస్టర్ గారు మనకి అందించారు. దాన్ని ఫాలో అవుతూ మనం చేసుకోవడమే. అందుకని నకిలీ గురువుల గురించి కూడా మనకి హెచ్చరించారు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది. అందుకే ఎవరికి తల తాకట్టు పెట్టద్దని చెప్పారు మాస్టర్ గారు. మనకు సాయినాథుల వారు ఉన్నారు, మాస్టర్ గారి గ్రంథాలు ఉన్నాయి. చక్కగా మనకి బాబా కృప తప్పక లభిస్తుంది. పారాయణ చేసుకుని ఆ మార్గంలో వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తుంటే ఆయన కృప ఎప్పుడూ లభిస్తుంది. అలా చేయి పట్టుకుని మనం నడిపిస్తారు ఆయన. అందుకని ఎవరికి తల తాకట్టు పెట్టవలసిన అవసరము లేదు. బాబా దగ్గర ఉన్న తర్వాత, మాస్టర్ గారిని ఆశ్రయించిన తర్వాత మనం ఇంకెక్కడికి పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు. అసలు అవసరం లేదు. ఎందుకు? ఉన్నారు కదా మనకి, హాయిగా ఉండొచ్చు కదా. ఇంకా ఏదో ఏం లేదు, ఇంతకన్నా ఇంకెక్కడేం లభించదు. ఏదో ఉందని బయలుదేరామంటే వెళ్ళి నకిలీ గురువుల దగ్గర పడతాం. మనకు లభించింది, హాయిగా ఉన్నాం, చాలా అద్భుతమైనది, అమోఘమైనది, అలాంటిది లభించింది మనకి. ఎంతోమందికి లభించనిది మనకి లభించింది. అంతటి సద్గురు, సాటి లేని సద్గురు మనకు లభించారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటామా లేదా మన దగ్గర ఉంది. లేకపోతే చెప్పుడు మాటలు విని ఎవరెవరో చెప్పిన వెళ్ళిపోతామా? ఎందుకంటే అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కేవలం వివేకం లేకపోవడమే కారణం, అది యోచన లేకపోవడం. ఎంతమంది అసలైన మహనీయులు ఉన్నారు కదా, హాయిగా వారి సన్నిధి ఉంది కదా, పిలిస్తే పలికేవారు ఉన్నారు కదా మనకి. దత్తస్వామి ఇన్ని రూపాల్లో, ఇంకా అవసరం ఏముంది, ఇంకా ఏం కావాలి? అందుకని ఇంక మనం బాబా మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వేరే చూడవలసిన అవసరం లేదు. ఎవరికి తల తాకట్టు పెట్టాల్సిన అవసరం అసలే లేదు. గుర్తుపెట్టుకోండి. హాయిగా మనం శుభ్రంగా పారాయణ చేసుకోవచ్చు. ఇంట్లో సత్సంగం ఎవరెళ్ళల్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు పిలుచుకుని సత్సంగం చేసుకోండి. ఆనందంగా ఉండండి హాయిగా. మాస్టర్ గారి సన్నిధికి వెళ్ళొచ్చు, అమ్మగారి సన్నిధికి వెళ్ళొచ్చు. ఒంగోలు వెడితే మాస్టర్ గారు అమ్మగారిని ఇద్దరిని మనం దర్శించుకుని రావచ్చు. షిరిడి వెళ్ళొచ్చు కదా, ఎంతోమంది మహనీయులు ఉన్నారు మనకి, వారి దర్శనం చేసుకుని రావచ్చు చక్కగా. చాలు కదా మనకి జీవితానికి. అసలు ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇంతకన్నా అద్భుతమైన గ్రంథాలు అయితే ఇంకెక్కడ దొరకవు మనకి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్నిటి సారం ఇచ్చేశారు మాస్టర్ గారు. ఆయన ఎంతో అన్వేషించి సాధించినదంతా అరటిపండు ఇట్లా చక్కగా తక్కువ ఒలిచి తినండ్రా అని ఇచ్చేస్తున్నారు, నోటికి అందించేస్తున్నారు ఆయన మనకి. అంత చక్కగా వివరంగా ఇచ్చారు అన్నిటినీ, సులభమైన పదజాలంతో మనకు అర్థమయ్యేలాగా కదా. పెద్ద పెద్దవి ఏమి లేవు, అర్థం కాని గ్రాంధిక భాష కాదు, పామరులకు కూడా అర్థమయ్యే భాషలో రాశారు మాస్టర్ గారు, మనందరికీ అర్థమయ్యేలాగా. అందుకని మనం తగినంత భక్తి శ్రద్ధలతో ఎంతటి సద్గురువు దగ్గర మనం ఉన్నామని గుర్తుపెట్టుకొని మన ప్రవర్తనని అన్నిటినీ మార్చుకుంటూ సరి అయిన దారిలో మనం నడిచేలాగా వారు మనల్ని అందరినీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ మిగిలింది మనం రేపు చదువుకుందాం.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.